ఏపీ అసెంబ్లీలో బీసీ సంక్షేమంపై చర్చించాలంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఆ నిరసనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ నీళ్లు సౌదీలో పంపించామని ఈ నిండు అసెంబ్లీలో అసత్యం మాట్లాడారు. అధ్యక్ష, దీని మీద రాష్ట్ర ప్రజలకు వివరణివ్వాలి, అసెంబ్లీలో వివరణివ్వాలి. ఇవాళ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇవాళ జాతీయ గుర్తింపు పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి కృష్ణా అనుసంధానికి వస్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. కృష్ణా డెల్టా రైతాంగానికి గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో 10,74,000 ఎకరాలు రైతులు పంట పండించి 40 బస్తాలు, 50 బస్తాలు, 60 బస్తాలు రైతాంగం పంట పండిస్తే ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసత్యాన్ని ఈ నిండు సభలో ఈ అమరావతి కొత్త అసెంబ్లీలో మాట్లాడిన దానికి ప్రజలకు వివరణివ్వాలి, రాష్ట్ర రైతాంగానికి ఇవ్వాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన మరి పట్టుబట్టి ఈ ప్రాజెక్టు సాధించినందుకు మీ ద్వారా అభినందనలు తెలియజేస్తూ మరి రాష్ట్ర రైతాంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, question hour is over. Now demands for moving the demands for grants. I request the Deputy Chief Minister in charge of Revenue to move the demand number 5, revenue registration and relief. Speaker sir, I beg to move the demand number 5, revenue registration and relief for the year 2017 and 18 for rupees 2,948 crores 90 lakhs and 47,000 only. I request the Minister for Excise to move the demand number 6, excise administration.